అభివందనాలు. కొద్ది క్షణాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము, పేజ్ నంబర్ 157. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటి మాట ఎలా ఉండమని చెప్తున్నాడంటే, ప్రభు మనతో మెలకువగా ఉండండి అంటున్నాడు. మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మనం నిద్రపోయేటట్లుగా ఉండకూడదు. నిద్రపోస్తే పోయామనుకో ఏం జరుగుతుందో మనకి తెలీదు. కనుక దేవుడు ఏమంటున్నారంటే, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి అని చెప్తున్నారు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో సచ్చరుడే సంచరించినటువంటి దినములో గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ముమ్మారు ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసిన, గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసిన, ఆయన ప్రార్థన చేసి అలా వచ్చేసరికి శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. యేసు ప్రభు అంటారు, ఒక్క క్షణమైనా నాతో కూడా మీరు మెలకుగా ఉండలేరా అని అంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక మనం ఎలా ఉండాలి అని వాక్యం చెప్తుందంటే, మెలకుగా ఉండాలని వాక్యము తెలియజేస్తుంది. ఎందుకని దేవుడు మనల్ని మెలకుగా ఉండమంటున్నాడు, మెలకువ కలిగి మనల్ని జీవించమంటున్నాడు అని వాక్యంలో నుంచి మనం కొన్ని మాటలు ధ్యానిద్దాము. చదవండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం. నేను ఆకలిగొంటిని, మీరు 24:42 మత్తయి సువార్త. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెబుతున్నారు, ఎందుకని మనం మెలకువగా ఉండాలంటే, ఏ దినమున మీ ప్రభు వస్తాడో మీకు తెలియదు కనుక మీరు ఎలా ఉండాలి? మెలకువగా ఉండండి. ఎలా వస్తాడు అని అంటే, ఆయన అక్కడ రాసి ఉన్నాడు, ఆయన ఏ జాము దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని మీరు ఎరుగురు. ఒక దొంగ ఎప్పుడు వస్తాడో ఆ ఇంటి యజమానికి తెలిస్తే మెలకువగా ఉండి ఆ ఇంటిలో దొంగతనం జరగకుండా ఆ యజమాని ఏం చేస్తాడు? కావలి కాస్తాడు, ఇంటిని అప్రమత్తం చేస్తాడు, కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. దొంగ ఎప్పుడు వస్తాడో తెలిస్తే, తెలియకపోతే జాగ్రత్త చేసుకోలేడు. అలాగే యేసయ్య కూడా చెప్తున్నాడు, ఆయన వచ్చేటప్పుడు మనిషి కుమారుడు ఎలా వస్తాడంటే ఒక దొంగ వలే వస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు కనుక, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మెలకువ కలిగి ఉండాలి. వాక్యం, ఆయన వచ్చేటప్పుడు ఏం జరిగిద్దని, ఇద్దరు తిరగలి ఇసురుతారంట, ఇద్దరు తిరగలి ఇసురుతారంట. ఒక తిరగలి ఇసిరి ఆమె ఎత్తబడిద్దంట, ఒక ఆమె ఇసురుతూనే ఉంటుందంట, విడవబడిద్ది. ఇద్దరు రోకళ్ళు దంచుతారంట, రోకల్లో కారం దంచేవాళ్ళు కదా, ఇద్దరు రోకళ్ళు దంచుతారంట. ఒక దంచే ఆవిడ విడవబడిద్ది, ఒక దంచే ఆవిడ ఎత్తబడిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎలా వస్తాడు అని అంటే దొంగ వల్లే వస్తాడు. ఎందుకు ఒకళ్ళు విడవబడుతున్నారు, ఒకళ్ళు ఎత్తబడుతున్నారు అని అంటే, ఇద్దరున్నారు, ఇద్దరిలో ఒకళ్ళే ఎత్తబడుతున్నారు, ఒకళ్ళు విలువబడుతున్నారు. ఎందుకనంటే ఒకళ్ళు మెలకుగా ఉన్నారు, దేవుని నీతి కొరకే, సత్యము కొరకే, దేవుని రాజ్యము కొరకే ప్రార్థిస్తూ, నా దేవుడు వస్తాడు, నా దేవుడు వస్తాడని ఆయన కొరకు ఎదురు చూస్తా, అన్ని వేళల తప్పు చేయకుండా, పాపం చేయకుండా, అబద్ధం ఆడకుండా, నీతిగా యథార్థంగా బ్రతుకుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు వస్తున్నాడు. ఇప్పుడు దొంగ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నాయి ఏం తీసుకెళ్తాడు? విలువైనటువంటి బంగారాన్ని, వజ్రాల్ని, ఆభరణాలని తీసుకుని వెళ్తాడు. అవునా?
దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి. ఏది విలువైన వస్తువో దాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. అలాగే యేసు ప్రభు దొంగ వలె ఎందుకు వస్తున్నాడో తెలుసా? విలువైన ఆత్మను తీసుకుని వెళ్ళడానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు ఒక విలువైన ఆత్మవైతే నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన వస్తాడు. ఒక బంగారం వలె, ఒక వజ్రం వలె, ఒక ముత్యం వలె నీతిగా యథార్థంగా నా బిడ్డ బ్రతుకుతుంది, ఈ బిడ్డను నేను తీసుకుని వెళ్ళాలని ఆయన వస్తాడు. నువ్వు దొంగ వలె ఒక ముత్యాన్ని తీసుకుని వెళ్ళాలి. దేవుని రాజ్యంలో ఈ ముత్యం ప్రకాశించాలి. దేవుని రాజ్యంలో ఒక కిరీటం పెట్టాలి. ఈ బిడ్డకి నేను నా నిమిత్తమే నీతిగా బ్రతికింది, నా నిమిత్తమే యథార్థంగా బ్రతికింది, సత్యాన్ని అనుసరించింది, నీతిని అనుసరించింది అని చెప్పి దేవుడు వస్తాడు. అందుకని నువ్వు మెలకుగా ఉండాలి. అంతేగాని మెలకుగా లేకుండా ఎప్పుడు వస్తాడులే దేవుడు, దేవుడు వచ్చినప్పుడు చూసుకుందామని బుద్ధి లేని కన్యకల్లాగా ప్రవర్తించి అక్రమాల మధ్యలో, అన్యాయాల మధ్యలో జీవితాన్ని సరిచేసుకోకుండా, జీవితాన్ని పవిత్రపరచుకోకుండా, ఒక పరిశుద్ధమైన మార్గంలో నడవకుండా, నీతిని సత్యాన్ని అనుసరించకుండా, వాక్యాన్ని చేతపట్టకుండా, ఆజ్ఞలను అనుసరించకుండా పాపరోత జీవితంలో జీవించినట్లయితే బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు, బుద్ధి కలిగిన కన్యకలు ఎత్తబడ్డారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మెలకువ కలిగి జీవించండి, కాలాన్ని ఎరిగి జీవించండి. నిద్రమత్తులోను, పాపములోను, శాపములోను, ఐకిక సంబంధమైన విచారములో మీరు ఉండకండి అని వాక్యం చెప్తుంది. మనం ఎలా ఉండాలి అంటే మెలకువ కలిగి జీవించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు మెలకువ కలిగి జీవించాలంటే ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు గనక, ఆయన ఎప్పుడు తీసుకువెళ్తాడో తెలియదు గనక మనం మెలకువ కలిగి జీవించాలి. ఏ క్షణం దేవుడు నిన్ను రమ్మన్నా, నన్ను రమ్మన్నా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ క్షణం నన్ను దేవుడు రమ్మంటున్నాడు, నేను ఒక ముత్యంలాగా ఉన్నాను, నేను ఒక పరిశుద్ధుడిని, నేను పవిత్రుడిని, దేవుడు వచ్చి తీసుకెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను అని నీ గుండెల మీద నీవు చేయి వేసుకుని చెప్పగలవా? అలా చెప్పే ఒక స్థితి, ఒక మెలకువ నీకుండును గాక, నాకుండును గాక, మనందరికీ ఉండును గాక. ఏ పాప రోత జీవితం అయితే నిద్రమత్తును కలుగు చేసి, చీకటిని కలుగు చేసి, చీకటి అనుభవాల్లో, అంధకార సంబంధమైన జీవితంలో, పాపములో, శాపములో పడవేస్తుందో ఆ నిద్ర మత్తు అంతా కూడా తొలగిపోయి మెలకువ కలుగును గాక, మెలకువ కలిగి జీవించుదుము గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు గనుక మనం మెలకువ కలిగి జీవించాలి. ప్రభువా, నీవు ఇప్పుడు వచ్చినా నేను నీ దగ్గరికి వెళ్ళేటట్లుగా సిద్ధపడి జీవిస్తాను. అలాంటి మెలకువ కలిగిన జీవితాన్ని నాకు, నాలో ఎక్కడ, నా శరీరంలో, నా దేహంలో, నా కుటుంబంలో ఎక్కడ పాపం అనేది ఏలబడనివ్వకుండా, చీకటి అనేది చొరబడకుండా, అక్రమం అనేది రానివ్వకుండా నేను మెలకువ కలిగి జీవిస్తాను. మెలకువ కలిగి నన్ను, నా కుటుంబాన్ని కాపాడుకుంటానని నీవు మెలకువ కలిగి జీవించినట్లయితే ప్రభు వస్తాడు. ఆయన దొంగ వలె వస్తాడు, ఆయన తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఇంకా మనం ఎందుకు మెలకువ కలిగి జీవించాలి, మెలకువ ఉండుడి అని చెప్తున్నాడంటే అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో మనం చదువుకుందాము. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ మరలా దేవుడు మీరు మెలకువగా ఉండండి అంటున్నారు. ఎందుకని నువ్వు మెలకువగా ఉండాలి అని అంటే శోధనలో ప్రవేశించకుండానట్లు. నువ్వు మెలకువగా లేకపోతే ఏమవుతావు అంటే శోధనలో పడిపోతావు. సాతాను ఏం చేసిద్దంటే శోధించిద్ది. నువ్వు నిద్రపోతున్నావా, నీ కుటుంబాన్ని కాపాడుకోలేకపోతున్నావా, భార్యని కాపాడుకోలేకపోయినా, యజమాన్ని కాపాడుకోపోయినా, బిడ్డల్ని కాపాడుకోపోయినా, నీకు కలిగిన పాడి పశు సంపద, నీకు కలిగిన సమస్తాన్ని నీవు మెలకువగా ఉండి నీవు కాపాడుకోగలిగితే, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే, శోధనలో ప్రవేశించకుండా నువ్వు ప్రార్థన చేస్తే మెలకువగా ఉండి మొత్తం కాపాడబడింది. నువ్వు మెలకువగా లేకుండా, ప్రార్థన చేయకుండా, నిద్రమత్తులోనూ, ఏదో ఒక పాపంలోనూ, ఏదో ఒక చీకటిలోనూ, ఏదో ఒక దురాలోచనలోనూ, ఏదో ఒక ద్వేషంలోనూ, ఏదో ఒక పగలోనూ, ఏదో ఒక ఈర్ష్యలోనూ, ఏదో ఈ లోక సంబంధమైన కార్యములోనూ నీవు బంధించబడినట్లయితే శోధనలోనికి ప్రవేశిస్తావు.
శోధనలోనికి ప్రవేశిస్తూ మెలకుగా ఉండు. శోధన నుండి తప్పించబడి నిమిత్తము మెలకుగా ఉండి ప్రార్థించు. ప్రభువా, నా కుటుంబంలోనికి ఏ శోధన రాకూడదు, నా సంఘంలోనికి శోధన రాకూడదు, నా బిడ్డల జీవితంలోనికి, నాకు భార్య, నా యజమాని, నాకు కలిగిన సమస్తము పశు సంపద ఎక్కడ శోధన అనేది రాకూడదు, ఇరుకు అనేది రాకూడదు, ఇబ్బంది అనేది రాకూడదు అని నీవు గళమెత్తి ప్రతిదినం సమయం దొరికినప్పుడల్లా మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి జీవించాలి. ప్రార్థించే ఒక ఆత్మ నీలో రగలాలి. ప్రార్థన ఆత్మ చేత నీవు రేపబడాలి. ప్రార్థన ఆత్మ చేత నీవు పురుగొరపబడాలి. ప్రార్థన శక్తి చేత నీవు నింపబడాలి. ప్రార్థనలో ఒక మెలకువ కలిగి దేవునితో నీవు పోరాడాలి. ఎప్పుడైతే నీవు ప్రార్థించడం ప్రారంభిస్తావో శత్రువైనటువంటి సాతాను, అపవాది అయినటువంటి సాతాను ఏ కోణములో ఏ కోశములో నీకు శోధన తీసుకురావాలని, నీకు బలహీనత తీసుకురావాలని, నీకు నిందను తీసుకురావాలని, నీకు అవమానాన్ని తీసుకుని రావాలని, నిన్ను పాపములో పడవేయాలని, శోధనలో నిన్ను శోధించి శోధనలో నిన్ను బంధించి శోధనలో నుండి పైకి రాకుండా నిన్ను అణిచివేయాలని వాడు చూస్తున్నాడు. వాటన్నిటిలో నుంచి నీవు తప్పించబడి నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కనుక మెలకువ కలిగి మన పితరులందరూ ప్రార్థన చేశారు. మెలకువ కలిగి పితరులందరూ ప్రార్థన చేశారు. వారు మెలకువ కలిగి ప్రార్థన చేసినప్పుడు మధ్యరాత్రి చెరసాల పునాదులు అదిరినాయి. చెరసాల సంఖ్యలు విప్పబడ్డాయి. వారి కట్లు బంధకాలన్నీ కూడా ఊడిపడిపోయాయి. ఎందుకు చెరసాల పునాదులు అదిరాయి? ఎందుకని చెరసాల సంఖ్యలు విప్పబడ్డాయి అంటే వాళ్ళు మెలకువ కలిగి ప్రార్థన చేస్తున్నారు. చెరలో ఉన్నారు, చెర నుండి విడిపించబడాలని, బంధకాల నుంచి విడిపించబడాలని సంఘము అత్యాసక్తి కలిగి మెలకువ కలిగి ప్రార్థన చేసింది. ఎప్పుడైతే సంఘము అత్యాస కలిగి మెలకువ కలిగి ప్రార్థన చేసిందో, ప్రార్థన చేస్తూ ఉంటుండగానే అక్కడ దేవుడు చెరసాల పునాదులు అదిర్చాడు. చెరసాల సంఖ్యలన్నీ కూడా విప్పబడ్డాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, బంధించబడ్డ వారు వెలుపలికి వచ్చారు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరో శోధనలో ఉన్నా, మనకు శోధన రాకుండా ఉండాలి అన్నా మనం ఏం చేయాలంటే శోధన నుండి తప్పించబడు నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడంటే మన ప్రార్థనా సమయాన్ని దొంగిలిస్తాడు, నిద్రమత్తును కలుగు చేస్తాడు. ఇప్పుడు ప్రార్థన సమయాన్ని దొంగిలించడానికి ప్రధానమైన కారణం ఫోన్ ఒకటి, టీవీ ఒకటి. ఇలా ఫోన్లో పడిపోయి ఒక మత్తు, టీవీలో పడిపోయి ఒక మత్తు, ఒక టీవీ, ఒక ఫోను, తర్వాత వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంభాషణ, ముచ్చట్లు, అక్కడక్కడ కూర్చుని మాట్లాడుకునే వ్యవహారాలు, వీటన్నిటిలో కూడా పడిపోయి ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదో దానికి బానిసైపోయి నిద్రమత్తులో జీవిస్తున్నారు ప్రజలు. అలా నిద్రపోతుంటున్నారు. దానివల్ల మెలకువ కలిగిన జీవితం లేకపోవడం వల్ల కుటుంబంలోనికి శోధనలు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. కనుక శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువ కలిగి మనం ప్రార్థన చేయుదుముగాక. హల్లెలూయా. ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే శోధన రాకుండా మనం ప్రార్థన చేయాలి, సమస్యలు రాకుండా మనకు ప్రార్థన చేయాలి, ఇరుకులు రాకుండా మనం ప్రార్థన చేయాలి, ఇబ్బందులు రాకుండా మనం ప్రార్థన చేయాలి. మెలకువ కలిగిన ప్రార్థన మనకు ఉండాలి. మెలకువగా ఉండండి. శోధనలు వస్తున్నాయి, ప్రభు రాకడ సమీపించింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, శ్రమల కాలం రాబోతుంది. శ్రమలు అనుభవించవలసి ఉంది, ఇరుకులు అనుభవించవలసి ఉంది, ఇబ్బందులు అనుభవించవలసి ఉంది. వీటన్నిటిని ఎదుర్కొని కాపాడబడాలి అని అంటే మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే అలా మెలకువ కలిగి మనం ప్రార్థన చేస్తామో శోధన నుండి మనం తప్పించబడతామని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇంకా మనం ఏ విషయంలో మెలకువ కలిగి జీవించాలో మరొక మాటను మనం ధ్యానం చేద్దాము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ
మరొక మాట చెప్తున్నాడు మనకు ప్రభు. ఎలా ఉండాలంట? ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండాలంట. మనం దేని యందు నిలకడగా ఉండాలి? ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మెలకుగా ఉండాలి. శోధనలు ప్రవేశించకుండా మెలకుగా ఉండాలి. కృతజ్ఞత గలవారమే మనం మెలకుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. చాలా మందికి కృతజ్ఞత అనేది ఉండదండి. దేవుడు చేసిన మేళ్లను, ఉపకారమును తలంచి కృతజ్ఞత చెల్లించడం అనేది, స్తుతి చెల్లించడం అనేది, దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించడం అనేది తెలియదు. వాక్యం చెప్తుంది కృతజ్ఞత కలిగి మీరు మెలకుగా ఉండాలని వాక్యం చెప్తుంది. మనందరికీ తెలుసు బైబిల్ లేఖనాల్లో అబిగయీలు చరిత్ర, నాబాలు యొక్క చరిత్ర. నాబాలు గొర్రెల బొచ్చును కత్తిరించుకుని అమ్ముకునేవాడు. నాబాలుకు గొర్రెలు ఉండేవి, మంద ఉండేది. మందను తీసుకుని వెళ్ళి కర్మేలు పర్వతం మీద మేపుతూ ఉన్నాడు. అదే చోట దావీదు కాపరులు, దావీదు మంద కూడా ఉంది. గొర్రెల బొచ్చు అక్కడక్కడికి తిరిగి ఎక్కడెక్కడ గొర్రెలు ఉన్నాయో ఆ కర్మేలు పర్వతం మీద ఆ గొర్రెలన్నిటికీ కూడా బొచ్చు కత్తిరించే పని తనది. తన మందను వదిలేసి ఏం చేశాడు? బొచ్చు కత్తిరించుకోవడానికి కానీ వేరే చోటకు వెళ్ళిపోయాడు. అయితే ఆ మందని ఎవరు కాపాడాడు? కర్మేలులో దావీదు మంద కాపరులు కాపాడాడు. నాబాలు మందని దావీదు మంద కాపరులు కాపాడాడు. అయితే దావీదు వచ్చి అంటాడు, పలానా సందర్భంలో మనము నాబాలు యొక్క తన మందను వదిలేసి గొర్రెను బొచ్చులు కత్తిరించుకోవడానికి తన వృత్తి నిమిత్తమే, సంపాదన నిమిత్తమే వెళ్ళిపోతే ఆ మందని ఏం చేశాము? మనం కాపాడాము, కావలి కాసాము. కనుక దావీదు అంటాడు, నాబాలు దగ్గరికి వెళ్ళి తన మందని మనం కాపాడినందుకు కొన్ని కృతజ్ఞత అర్పణలు తీసుకురమ్మని పంపిస్తాడు దావీదు. ఎవరిని? దావీదు తన మంద కాపర్ని నాబాలు దగ్గరికి పంపిస్తే నాబాలు అంటాడు, మేము దావీదు కాపరులమి, మీ మంద మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు కర్మేలులో, మీరు కావలి కాయకుండా బొచ్చు కత్తిరించుకోవడానికి మీ వృత్తి నిమిత్తమే. అప్పుడు మీ మందని కాపాడింది దావీదు కాపరులము మేము కాపాడాము, కనుక కృతజ్ఞత అర్పణ తీసుకురమ్మని దావీదు మమ్మల్ని పంపించాడు అని చెప్పి నాబాలుకు చెప్తే నాబాలు ఏమంటాడు తెలుసా? దావీదు ఎవడు? యెషై ఎవడు? కాపరులు ఎవరు? నాకు తెలియదు, పొండి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు. యెషై తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నారు. కాపరులు ఆయన సేవకులకి సాదృశ్యంగా ఉన్నారు. మంద దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మందని వదిలేసి వెళ్ళిపోయావు కావలి కాయకుండా. వాళ్ళు కావలి కాశారు. దుష్ట మృగాలు రాకుండా మెలకు కలిగి కావలి కాశారు. క్రూర మృగాలు తినివేయకుండా, సింహాలు తినివేయకుండా ఆ మందని కాపాడినందుకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలి కదా, కృతజ్ఞత అర్పణ చెల్లించాలి కదా. నాబాలు అంటాడు, నాకు దావీదు తెలియదు, యెషయా తెలియదు, మా కాపరులు తెలియదు, తండ్రి తెలియదు, కుమారుడైన క్రీస్తు తెలియదు, సేవకులు తెలియదు, కృతజ్ఞత అర్పణ మేము ఇవ్వమని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించేస్తాడు. దావీదుకు కోపం వచ్చింది. అయితే అబిగయీలు నాబాలు యొక్క భార్య కృతజ్ఞత బుద్ధి కలిగినదే. కృతజ్ఞత అర్పణలు, కొన్ని పిండి వంటలు, కొంచెం తనకున్న దానిలోనే కొంత కృతజ్ఞత అర్పణ తీసుకుని వెళ్ళి దావీదుని ఎదుర్కొని వెళ్ళి కృతజ్ఞత అర్పణ చెల్లించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృతజ్ఞత అర్పణ చెల్లించింది. మెలకువగలిగి కృతజ్ఞత అర్పణ చెల్లించడం వల్ల నాబాలు కృతజ్ఞత అర్పణ చెల్లించలేదు, అబిగయీలు కృతజ్ఞత అర్పణ చెల్లించింది. కృతజ్ఞత కలిగి జీవించినటువంటి అబిగయీలు యొక్క జీవితం చిగురించినట్లుగా మనం వాక్యాన్ని ధ్యానిస్తాం. అదే నాబాలు యొక్క జీవితం ఎలా ఉందంటే అక్కడే మూర్ఛిల్లి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒక రాతి వలె బిగిసిపోయాడని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగినటువంటి అబిగయీలు జీవితం చిగురించింది. కృతజ్ఞత లేనటువంటి నాబాలు యొక్క జీవితం మూర్ఛిల్లిపోయినట్లుగా, ఒక రాతి వలె బిగిసిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్ని మేలులు చేశాడు నీ జీవితంలో,
ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు. కృతజ్ఞత కలిగి మెలకుగా ఉండండి. ప్రతి దినం దేవునికి కృతజ్ఞతాస్తుతిని చెల్లించండి. యేసయ్యా, నువ్వు చేసిన మేళ్ల కొరకు ఇదిగో నా కృతజ్ఞత అర్పణ, ఇదిగో నా స్తుతి ఆగానని కృతజ్ఞత కలిగి నిండు మనసుతో ఆయనకి కృతజ్ఞత చెల్లించండి. ఆయన స్తుతించండి. మెలకువగలిగి కృతజ్ఞత కలిగి జీవించండి. నీవు ఎప్పుడైతే అలా కృతజ్ఞత కలిగి జీవిస్తావో నిశ్చయముగా నీవును నీ కుటుంబము కాపాడబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు కృతజ్ఞత చెల్లించే విషయంలో మెలకువగలిగి జీవించాలి. హల్లెలూయా. మెలకువగా ఉండమంటున్నాడు దేవుడు. ఏ విషయాల్లో మెలకువగా ఉండమన్నారు? ఆయన ఎప్పుడు వస్తారో తెలీదు కనుక మనం మెలకువగా ఉండాలి. తర్వాత శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండాలి. తర్వాత ఇంకా దేనిలో మెలకువగా ఉండాలి? కృతజ్ఞత కలిగినటువంటి జీవిత విషయంలో, కృతజ్ఞత అర్పణ చెల్లించే విషయంలో నీవు మెలకువ కలిగి జీవించాలి. ఎప్పుడైతే అలా మెలకువ కలిగి జీవిస్తావో నిశ్చయముగా దేవుడు, నీవు మెలకువ కలిగి జీవించావు కనుక దేవుడు శోధనలన్నీ తప్పించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి శోధన నుండి నీకు ఒక విడుదల అనుగ్రహిస్తారని వాక్యము మనకు తెలియజేస్తుంది. అక్కడే చదవండి మరొక మాట. 1 కొరింథీలు 16వ అధ్యాయం 13వ వచనాన్ని మనం మరొకసారి చదువుకుందాం. మెలకువగుండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. మరొక మాట దేవుడు అంటున్నారు ఇక్కడ, విశ్వాసమందు మనం ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలంట. కొంతమంది ఉంటారు విశ్వాసంలో నిలకడ అనేది ఉండదు, నిలకడ అనేది ఉండదు, అలసిపోతూ ఉంటారు. కొంతకాలం శ్రమల రానంతసేపు విశ్వాసంలో బాగా ఉంటారు. కొంచెం శ్రమ, కొంచెం ఇరుకు, కొంచెం ఇబ్బంది రాగానే విశ్వాసం నుండి తప్పిపోతారు. వాక్యం ఏమంటుందంటే విశ్వాసమందు, దేవుని నమ్మడంలో, దేవుని యందు విశ్వాసం ఉంచడంలో నమ్మకంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అలా నిలకడగా ఉంటావో, ఎప్పుడైతే అలా నిలకడగా ఉంటావో నీవు నిశ్చయముగా ఆశీర్వదించబడతావు. నిలకడ ఉండదు. కొంతమందికి వ్యాధి కోసం వస్తారు, వ్యాధి పోయిన తర్వాత రారు. ఆర్థిక సమస్య కోసం వస్తారు, ఆర్థిక సమస్య పోయినాక రారు. వాళ్ళ నిలకడ ఎంతవరకు అని అంటే సమస్య పోయే వరకే వారు నిలకడగా ఉంటారు, దేవుని యందు నమ్మిక ఉంటారు. సమస్య పోయిన తర్వాత దేవుని విడిచిపెట్టేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది విశ్వాసమందు మీరు నిలకడగా ఉండండి. అదే హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. చదవండి 12వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసమునకు కర్తయు 12:1 నుంచి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికగా పరిగెత్తెదము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిలకడగా నీవెప్పుడు ఉంటావు అని అంటే విశ్వాసంలో, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య వైపు చూచినప్పుడు. హల్లెలూయా. విశ్వాసమునకు ఆయన ఎవరు? కర్త. దాన్ని కొనసాగించేవాడెవరు? ఆయనే. మనం యేసయ్యను విశ్వాసము కర్త ఎందుకనంటే ఆయన తండ్రిని నమ్మాడు, తండ్రి యొద్ద నుంచి పంపబడ్డాడు. ఆయన నమ్మాడు, తండ్రి నీ చిత్తం అని చెప్పాడు. ఆయన పడకలు పళ్ళెంతో పొడిచిన, ఆయన వీపు అంతా నాళ్ళ చాలవలే శరీరం అంతా దున్నిన, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన, ఆయనతో సిలువను మోపించిన, ఆయన చేతులను ఆయన కాళ్లను మేకులతో కొట్టిన, ఆయన ఏం చేశాడంటే తండ్రికి అప్పగించుకుని కొనసాగించబడుతూ నడిపించబడ్డాడు. ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని కూడా ఆ సాతాను ఆయన వచ్చి శోధించింది. నీకు సాధ్యమైతే పర్వతం మీద నుంచి కిందకు దూకమంటుంది, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమంటుంది. తండ్రి చిత్తం, దేవుని చిత్తం. నేను విశ్వాసని, నన్ను నా తండ్రి సృష్టించాడు, నా తండ్రి తీసుకుని వచ్చాడు, నా తండ్రి చిత్తం
అని చెప్పి భారాన్ని ప్రతి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి ఇరుకుని, ప్రతి ఇబ్బందిని, ప్రతి శోధన్ని ఏం చేశాడంటే కుమారుడైన యేసు తండ్రికి అప్పగించి భూమి మీద నివసించినంత కాలము కూడా విశ్వాసం కలిగి జీవించాడు, నమ్మకం కలిగి జీవించాడు తండ్రి చిత్తము కొరకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చూడు ఒకసారి ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. సిలువను మోస్తున్నాడే, ఎంత సహిస్తున్నాడు. ఇది నా తండ్రి చిత్తం, నా తండ్రి చిత్తం, నా తండ్రి నన్ను నమ్మాడు, ఈ నమ్మకంలో నేను ఉంటానని చెప్పి విశ్వాసం కర్త అయిన దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు చూడండి. ఆయన ఎంత నమ్మకంగా జీవించాడు, తండ్రికి ఎంతగా కొనసాగించబడ్డాడు. ఎంత బాధ అయినా, ఎంత ఇరుకైనా, ఎంత ఇబ్బంది అయినా ఎలా కొనసాగించబడ్డాడు, ఎంత శ్రేష్టమైన జీవితాన్ని జీవించాడు. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు మనం చూచినట్లయితే నిశ్చయముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కదల్చబడము, నిలకడగా ఉంటామని వాక్యం చెబుతుంది. మరొక మాట దానికి సాదృశ్యంగా ధ్యానిద్దాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. పేతురు, ప్రభువా, నీవైతే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచిన గాని గాలిని చూచి భయపడి మునిగిపోగి సాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, పేతురంట యేసు ప్రభు నీళ్ల మీద నడుచుకుంటా రావడం చూశాడంట. దేని మీద అండి? నీళ్ల మీద యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడంట. నీళ్ల మీద మనం నడవగలుగుతామా? నీళ్ల మీద ఎప్పుడైనా మీరు నడిచారా? యేసు ప్రభు నీళ్ల మీద నడుస్తున్నాడు. పేతురు దాన్ని చూశాడు. చూసి అంటాడు, నువ్వు నీళ్ల మీద నడుస్తున్నావు కదా ప్రభువా, నేను కూడా నడవగలనా అని అడిగితే నడవమని చెప్పాడు యేసయ్య. నడవమని చెప్తే యేసయ్య వైపు చూస్తూ నీళ్ళలో అడుగు పెట్టాడు, నడిచేస్తున్నాడు నీళ్ళ మీద. ఎప్పుడైతే యేసు ప్రభుని చూడకుండా గాలి వైపు, సముద్రంలో ఆ నీటిలో కెరటాలు అలల వైపు చూశాడో, ఆ సముద్రపు కెరటాలకి, ఆ గాలికి భయపడి మునిగిపోసాగాడు. నీవు నిలకడగా ఉండాలంటే ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. ఏ మనిషి నమ్మదగిన వాడు కాడు. నీవు చూడవలసింది యేసయ్యను మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనతో నీవు నడవాలి అని అంటే నీవు ఆయన వైపు చూడాలి. నీరు దేనిని చూపిస్తుందంటే అక్కడ లోకాన్ని చూపిస్తుంది. ఆ నీరు సముద్రంలో నడుస్తున్నారు యేసు ప్రభు. సముద్రంలో కెరటాలు ఉంటున్నాయి. సముద్రము నీరు, ఆ లోకం అనే ఆ నీరు, ఆ లోకం అనే కెరటాలు ఏం చేస్తాయి అంటే మనిషిని ముంచి వేస్తాయి. కానీ యేసయ్య ఆ సముద్రం అనే ఆ లోకాన్ని జయించారు గనక ఆ కెరటం వంటి ఆ లోకం మీద, ఆ సమస్యల మీద ఆయన నడుచుకుంటూ వస్తున్నారు. పేతురు అన్నాడు, నేను కూడా నడుస్తానంటే పేతురుని నడవమన్నాడు. యేసయ్య వైపు చూసినంతసేపు సముద్రంలో కెరటాల్లో, ఆ గాలిలో, ఆ భయంకరమైన కెరటాల్లో మునిగిపోకుండా చక్కగా నడవగలిగాడు. యేసయ్య వైపు చూడకుండా లోకం వైపు ఎప్పుడైతే చూశాడో, గాలి వైపు ఎప్పుడైతే చూశాడో, కెరటాల వైపు ఎప్పుడైతే చూశాడో, సమస్యల వైపు ఎప్పుడైతే చూశాడో మునిగిపోసాగాడు. అక్కడ దేవుడు అంటాడు, పేతురుని ఏమంటాడు? అల్ప విశ్వాసి అంటాడు. నీలో విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే నా వైపు చూస్తే నువ్వు సముద్రంలో మునిగిపోకుండా, గాలి వచ్చినా, కెరటాలే వచ్చినా నీవు మునిగిపోకుండా నాతో పాటు నడిచేవాడివి. అల్ప విశ్వాసం నీలో. విశ్వాసం ఉంది కానీ అల్పమైంది, స్వల్పమైంది, నిలకడగా లేదు. పేతురు, నీలో విశ్వాసం అంతవరకు, నీలో విశ్వాసం నిలకడగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య వైపు నీవు చూడు, ఆయన శ్రమల వైపు చూడు, ఆయన జీవితం వైపు చూడు, ఆయన పరిశుద్ధత వైపు చూడు, ఆయన నీతి వైపు చూడు.
ఎక్కడా కూడా నీవు పడిపోవు, నువ్వు తొట్టిల్లవు. శ్రమైన, శోధనైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, రోగమైన, వ్యాధైన, బలహీనతైన, అది మరి ఏదైనా యేసయ్య వైపు నీవు చూసినంత కాలం నువ్వు నడుస్తూనే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రమ నిన్ను బాధిస్తుందా? వ్యాధి నిన్ను బాధిస్తుందా? ఇరుకులు, ఇబ్బందులు నిన్ను బాధిస్తున్నాయా? అవి నీ మీద పెత్తనం చేస్తున్నాయా? అవి నీ మీద నడుస్తున్నాయా? నువ్వు యేసయ్య వైపు చూడడం మొదలుపెట్టు. నీవు వాటి మీద నడుస్తావు. అవి నీ పాదాల కింద ఉంటాయి. అవి నీ పాదాల కింద ఉంటాయి. లోకమనే ఈ సముద్రము, లోకమనే ఈ కెరటాలు, లోకమనే ఈ గాలి మాటలు, ఒట్టి మాటలు, గాయాలు కలుగు చేసే ఈ లోకం నిన్ను ఏమీ చేయకుండా ఉండాలంటే నిలకడ కలిగి ఉండు. విశ్వాసంకు కర్త అయిన యేసయ్య వైపు చూడు. ఆయనే నిన్ను ముందుకు కొనసాగింపచేస్తాడు. హల్లెలూయా. ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా ఇరుకు వైపు చూడకు, ఇబ్బంది వైపు చూడకు, బలహీనత వైపు చూడకు, శోధన వైపు చూడకు. యేసయ్య వైపు చూడు, యేసయ్య వైపు చూడు. ఆయన నిన్ను కొనసాగింపచేస్తాడు. నీ యాత్ర ముందుకు ప్రయాణం చేయేటట్లుగా, నిన్ను నడిపించేటట్లుగా, నిన్ను నడిపించే నావ క్రీస్తయ్య ఉన్నాడు. ఆయన వైపు చూడు. విశ్వాసంలో నీవు నిలకడగా జీవిస్తావు. హల్లెలూయా. మరొక మాట మనం చదువుకుందాము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, నినివే పట్టణపు వారు ఏం చేశారంట? దేవుని యందు విశ్వాసం ఉంచారట. విశ్వాసంలో స్థిరులై జీవించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. దేవుడు చెప్పారు యోనాతో, యోనా నీవు నినివే వెళ్ళి నినివే పట్టణానికి ప్రకటించు. ఈ పట్టణము నాశనము కాబోతుంది. ఈ పట్టణము నాశనము కాబోతుంది. ఈ పట్టణం ఉగ్రతకి గురి కాబోతుంది. ఈ పట్టణము భయంకరమైన పాపంలో జీవిస్తుంది, భయంకరమైన శాపంలో జీవిస్తుంది. ఇదిగో ఈ పట్టణం మీదకి నా ఉగ్రత రాబోతుంది, ఈ పట్టణము నాశనం అవబోతుందని నినివే పట్టణానికి దేవుడు యోనాను పంపించి ప్రకటించమని చెప్పాడు. యోనా వెళ్ళాడు, ప్రకటించాడు. యోనా ప్రకటించిన మాటల్ని, దేవుని మాటల్ని వాళ్ళు నమ్మి విశ్వసించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని దేవుని విశ్వసించి అంగలార్చి మొర్ర పెడుతున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే పట్టణం అంతా కూడా రక్షించబడింది, ఉగ్రత నుండి తప్పించబడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే పట్టణం ఎలాగైతే ఉగ్రతకి గురైందో, నినివే పట్టణం ఎలాగైతే నాశనం అయిపోయిందో, ఈ భూమి కూడా అగ్ని కొరకే నిల్వ చేయబడుతుంది. ఈ భూమి కూడా నాశనం అవబోతూ ఉంది. ఒక దినము రానయ్యింది, ఒక రోజు రానయ్యింది, ఉగ్రత బహుశీఘ్రముగా రానయ్యింది. ఇప్పుడు భూమి మీద సువార్త ప్రకటించబడుతుంది. సర్వజనులారా, ఉగ్రత నుండి తప్పించబడండి, పాపం నుంచి విడుదల పొందండి, శాపం నుంచి విడుదల పొందండి, అక్రమాల మధ్యలో నుండి, అన్యాయాల మధ్యలో నుండి, చీకటి సంబంధమైన జీవితాల్లో నుండి, అక్రమ సంబంధాలలో నుండి మీరు బయటికి రండి. ఈ శాపం నుంచి, ఈ ఉగ్రత నుంచి బయటకు రండి అని ప్రతి వీధి మొరన సువార్త జ్వాలలు వినబడుతూ ఉంటున్నాయి. ప్రభు రాకడ కేకలు వినబడుచూ ఉంటున్నాయి. ఉగ్రత రానయ్యుందని వినబడుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నినివే పట్టణ ప్రజలు కూడా మరి ఉగ్రత రానయ్యుందని, శాపము ఉన్నప్పుడు ఏమయ్యారంటే విశ్వాసం ఉంచారు, నమ్మిక ఉంచారు. విశ్వాసంలో నిలకడగలిగి ఏం చేశారంటే తమ వస్త్రాలు చించుకుని గోనెపట్ట కట్టుకుని పొర్లుతూ బూడిదలో వాళ్ళ పాపాల నిమిత్తమే పశ్చాత్తాపం కడుతూ, అల్పులైన పేద ప్రజలైన గనులైనటువంటి రాజులైన అందరూ తమ వస్త్రాలు చించుకుని విశ్వాసముంచి ప్రార్థన చేస్తున్నారు. ఉగ్రత నుంచి తప్పించమని, ఈ శాపం నుంచి తప్పించమని. ప్రేమైన దేవుని బిడ్డలారా,
ప్రార్థన చేశారండి, నీనివే పట్టణం అంతా రక్షించబడింది. హల్లెలూయా. నీ విశ్వాసం ఉంచు, నీవు నమ్మిక ఉంచు, నీ కుటుంబం రక్షించబడాలి, నీ పట్టణం రక్షించబడాలి, నీ గ్రామం రక్షించబడాలి, పట్టణాలు పట్టణాలుగా, గ్రామాలు గ్రామాలుగా ఉగ్రత నుండి తప్పించబడాలి, శాపం నుండి తప్పించబడాలి, పాపం నుండి తప్పించబడాలి, విమోచించబడాలి, రక్షించబడాలి. అదిగో ఉగ్రత రానయ్యుంది. పంచవేంద్రములు, ఆకాశము భూమి అగ్ని కొరకే నిల్వ చేయబడుతుంది. ఆకాశము చాపవలే చుట్టబడుతుంది. భయంకరంగా ఉగ్రత రాబోతుంది. పాపం నిమిత్తమే భయంకరమైన ఉగ్రత రానయ్యింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఉగ్రత రాకమునిపై, ఉగ్ర దినములు రాకమునిపై, శాపము రాకమునిపై నీ విశ్వాసం ఉంచు, నీవు ప్రార్థించు, విశ్వాసముందు నిలకడగా ఉండు, దేవుని నమ్ము, దేవుని యందు విశ్వాసం ఉంచు. నిశ్చయముగా నీవును నీ కుటుంబము కాపాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహుతో దేవుడు చెప్పాడు, ఉగ్రత రాబోతుంది, నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ఒక వాడని సిద్ధపరుచుకోమని. వాడను సిద్ధపరుస్తున్నాడు. విశ్వాసంతో వాడను కడుతున్నాడు, విశ్వాసంతో జీవితాన్ని కడుతున్నాడు, విశ్వాసంతో కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు. ఇదిగో ఈ విశ్వాసంలోనికి రండి. ఉగ్రత రాబోతుందంటే పిచ్చోడు, ఇప్పటికి 50 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి 60 సంవత్సరాలు అవుతుంది, ఉగ్రత అంతా ఇప్పుడు రాలా, ఇంకా వాడని కడతానే ఉన్నాడు, ఇంకా సంఘంలోనికి రమ్మని పిలుస్తూనే ఉన్నాడు. పిచ్చోడు అని నవ్వుతున్నారు అందరూ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ఉగ్రత వచ్చింది, జలప్రళయం వచ్చింది. 40 దినాలు ప్రచండమైన ఉరుములు, మెరుపులు, సుడిగాలులు, భయంకరమైన రాళ్ళు, వడగండ్లు కురిపించబడుతున్నాయి. భూమంతా ఉగ్రత గురైంది, భూమంతా జలంతో నిండిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నోవాహు వాడ మీద, జలము మీద పైకి తేలుతూ ఉన్నాడు. హల్లెలూయా. పైకి తేలుతున్నాడు, విశ్వాసం ఉంచాడు, నమ్మిక ఉంచాడు. అప్పుడు భూమి దేని కొరకు నిల్వ చేయబడిందంటే నీటి కొరకు నిల్వ చేయబడింది. ఇప్పుడు భూమి దేని కొరకు నిల్వ చేయబడిందంటే అగ్ని కొరకు నిల్వ చేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ భూమి అంతా అగ్ని చేత కాల్చబడుతుంది. పోయిన ఈ పాపము, ఈ శాపమంతా కూడా అగ్ని చేత కాల్చబడుతుంది. ఉగ్రత రానయ్యుంది. ఉగ్రత రాకముందే ప్రభు నమ్ము, విశ్వాసంలో నిలకడ కలిగి జీవించు. ఉగ్రత నుండి నీవు, నీ కుటుంబం తప్పించబడింది. ఈ ఉగ్రత నుండి తప్పించబడాలంటే నీవు విశ్వాసం కలిగి జీవించాలి, విశ్వాసంలో నిలకడ కలిగి జీవించాలి. హల్లెలూయా. మరొక మాట చదువుదాము. ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో మరొక మాట చదువుదాం. చివరి మాట ఉంటుంది. పౌరుషము గలవారై ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట ఏమనుంది? పౌరుషము గలవారే ఉండాలి. ఎలా ఉండాలంట? మనం పౌరుషము గలవారమే ఉండాలంట. దేని విషయంలో మనం పౌరుషం కలిగిన వారమై ఉండాలి అని అంటే చదవండి. ఏబు గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం. పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియచెప్పుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఏబుకట దేవుడంట ప్రత్యక్షమయ్యాడంట. ఎక్కడ ప్రత్యక్షమయ్యావు దేవుడాన్ని మనం చూస్తే సుడిగాలిలో నుండి ప్రత్యక్షమయ్యాడంట. సుడిగాలిలో నుండి ఏబుకు దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, ఏబో నువ్వు ఎలా ఉండాలి అని అంటే పౌరుషము గలవాడివై ఉండాలి. ఎలా ఉండాలి? పౌరుషం గలవాడివై ఉండాలి. పౌరుషం గలవాడైండి నీ నడుమును నీవు బిగించుకోవాలి. నడుము అని చూసినప్పుడు, నడుమును బిగించుకోవడం అని చూసినప్పుడు అది దేనిని తెలియచేస్తుంది అని అంటే మనస్సును తెలియచేస్తుంది. నువ్వు పౌరుషము గలవాడే నీ మనస్సును నిబ్బరము చేసుకో. నిబ్బరమైన మనస్సుతో నీ మనస్సును కట్టుకో. ఎందుకంటే నీ మనస్సు అనేది ఎలాంటిది, నీ హృదయం ఎలాంటిది అంటే చంచలమైనది. ఒక క్షణం ఒకలాగా ఉంటుంది, ఒక క్షణం మరొకలాగా ఉంటుంది. మనుషులందరూ మీరు ఇక్కడే ఉన్నారా? మీ మనసు ఎక్కడుందో నాకు తెలియదు. మనుషులైతే ఇక్కడ ఉన్నారు,
మనసు ఎక్కడుంది? కొంతమంది భర్త దగ్గర ఉంది, కొంతమంది పొయ్యి మీద వండిన కుండల మీద ఉంది. అవునా? చక్కగా నవ్వుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సు మీ నడుమును బిగించుకుని పౌరుషం కలిగి ఉండండి, నిబ్బరము కలిగి ఉండండి, నిబ్బరము కలిగి ఉండమని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏమని తెలియజేసిందంటే పౌరుషం ఉండాలి నీ మనస్సును కట్టుకునే విషయంలో. నీ మనస్సు ఎలాంటిదంటే చంచలమైపోయింది. ఏది చేయాలో నీతి కొరకు బ్రతకాలనుకుంటున్నావు, కానీ అక్రమం చేసేస్తున్నావు. అబద్ధం ఆడకుండా జీవించాలి, సత్యాన్ని మాట్లాడాలనుకుంటున్నావు, అబద్ధం ఆడేస్తున్నావు. మనస్సును బిగించుకో, నడుమును కట్టుకో, పౌరుషాన్ని తెచ్చుకో అంటున్నాడు దేవుడు. అలా పౌరుషం కలిగి జీవించు. నేను నిన్ను ప్రశ్నిస్తాను, నీవు నాకు సమాధానం చెప్పాలి. నేను నిన్ను ప్రశ్నిస్తాను, నాకు సమాధానం చెప్పాలి. నీలో రోషం లేదనుకో, నీలో పౌరుషం లేదనుకో, నీ నడుము బిగించుకోలేదనుకో, నీ మనస్సును కట్టుకోలేదనుకో, నేను ప్రశ్నించినప్పుడు నీవు జవాబు చెప్పగలవా అంటే జవాబు చెప్పలేవు. ఒకరోజు నేను ప్రశ్నిస్తాను, ఈ లోకంలో నీకు ఇరుకొచ్చింది, నేను ఇబ్బంది వచ్చింది, నీవు నాలో నిలిచున్నావని నేను నిన్ను అడుగుతాను, నీవేమని సమాధానం చెప్తావు? నీకు శోధన వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నేను నిన్ను ప్రశ్నిస్తాను, నీ జీవితం ఎలా ఉంది? తొట్టిల్లిపోయావా? భక్తిలో ఉన్నావా? విశ్వాసంలో ఉన్నావా? ఆత్మీయతలో ఉన్నావా? పరిశుద్ధతలో ఉన్నావా? నేను నిన్ను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబు చెప్పాలి. నాకు చెప్పాలంటే నీవు పౌరుషం గలవాడిగా ఉండాలి. నీ మనస్సును కట్టుకోవాలి, నీ నడుమును బిగించుకోవాలి. ఏ స్థితిలో పడిపోతున్నావో, ఏ స్థితిలో తొట్టిల్లుతున్నావో, ఏ స్థితిలో జారిపోతున్నావో, ఏ స్థితిలో మనుజాషుల మధ్యలో జీవిస్తున్నావో, లోక ఆచారాల్లో సాంప్రదాయాల్లో జీవిస్తున్నావో, తుచ్చమైన అభిలాషలో జీవిస్తున్నావో, ఈ లోక సంబంధమైన కోరికలలో జీవిస్తున్నావో, వాటిలో బంధించబడి నీ మనస్సును స్థిరముగా కట్టుకోలేని పరిస్థితుల్లో సగం పరిశుద్ధత, సగం అపవిత్రత, సగం మంచి, సగం చెడు, అట్లా రెండు విమనస్సుల మధ్యలో నీవు జీవిస్తున్నావో వాటన్నిటిని విడిచిపెట్టు. నిబ్బరము కలిగి నీ నడుమును బిగించుకో, నీ మనస్సును కట్టుకో, పౌరుషము గలవాడే జీవించు నా కొరకే అని ప్రభు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏబుకు దేవుడు చెప్పారండి, సుడిగాలిలో ప్రత్యక్షమై ఏబును ప్రశ్నిస్తే, ఏబు భార్య వచ్చి శోధిస్తే ఏమంటాడు దేవుడు? నిబ్బరం కలిగి మనసు కట్టుకున్నాడు, పౌరుషం కలిగి. ఏమంటాడు? నీ దేవుని దూషించి చావంటే మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దు. నా దేవుడు నాకు ఇచ్చాడు, నా దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ. రోషం కలిగి మాట్లాడుతున్నాడు, పౌరుషం కలిగి మాట్లాడుతున్నాడు. నేను జీవించినంతకాలం యథార్థంగానే ఉంటాను. నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు తీసుకున్నాడు, దేవునికి మహిమ అంటున్నాడు. భార్య అంటుంది దూషించు సావమని. ఎన్నిసార్లు దేవుని దూషించలేదు? చిన్న బలహీనత వస్తే, చిన్న పరీక్ష వస్తే, చిన్న ఇరుకు వస్తే, చిన్న ఇబ్బంది వస్తే ఎన్నిసార్లు దేవుని దూషించలేదు? నేను ప్రశ్నిస్తా, నీవు జవాబు చెప్పాలి, ఒక దినం రాబోతుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. పౌరుషము గలవారమే జీవించుదుముగాక, నిబ్బరమైన మనస్సు కలిగి జీవించుదుముగాక, మన నడుము కట్టబడునుగాక, మన మనస్సు కట్టబడునుగాక. ఎక్కడ తొట్టిల్లే అనుభవాలు, జారిపోయే అనుభవాలు మన జీవితంలో ఉండకున్నట్లుగా ఒక రోషము కలిగి మనము జీవించుదుము గాక. హల్లెలూయా. ఏబుతో ప్రభు చెప్తున్నారు పౌరుషం కలిగి ఉండమని, దేవుడు చెప్తున్నారు పౌరుషం కలిగి ఉండమని. మన భక్తి మనకు పౌరుషాన్ని కలుగు చేయాలి, మన విశ్వాసంలో పౌరుషము కలిగిన వారు ఉండాలి, నీతి కలిగిన వాడు ఉండాలి. ఒక దినం దేవుడు ప్రశ్నిస్తాడు, మనం సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పగలిగే స్థితిలో మనమందరము ఉండుదము గాక. హల్లెలూయా. అట్టి పౌరుషము కలిగిన శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరొక మాట చదువుదాం. చివరిగా ఇంకొక మాట ఉంది, 16వ అధ్యాయము 13వ వచనం. బలవంతులై ఉండుడి. ప్రైజ్ హల్లెలూయా. దేవుడు చెప్తున్నారు, చివరిగా మనం ఎలా ఉండాలంట? బలవంతులమై ఉండాలంట, బలహీనులుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? బలవంతులమై ఉండాలని వాక్యము మనకు తెలియజేస్తుంది. నువ్వు నీ ఆత్మ ఎలా ఉండాలంటే బలం కలిగినదిగా ఉండాలి. లోకాన్ని, దుష్టుని ఎదిరించే ఒక బలం నీలో ఉండాలి. హల్లెలూయా. మన పితరుల నాటి దినాల్లో ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే మిద్యామీనుల చేత అనపబడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? మిద్యామీనుల చేత అనపబడుతూ ఉన్నారు.
అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తారు గిద్యోనుతో బలాఢ్యుడా అని పిలుస్తున్నారు. గిద్యోను ఎలా పిలుస్తున్నారు? బలాఢ్యుడా, బలవంతుడా అని గిద్యోన్ని దేవుడు పిలుస్తున్నారు. చదవండి ఆ మాటను ఒక్కసారి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్నాడలా మాకేలా సంభవించింది. ఇక్కడ మనం చూస్తున్నాము పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తున్నారు. ఎవరిని? గిద్యోన్ని. ఇంకా మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 6వ వచనం చివరిలో, ఇశ్రాయేలీయులు మిద్యామీనుల వలన మిక్కిలి హీన దినసుకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు? మిక్కిలి హీన దశలో ఉన్నారు, బలం లేని స్థితిలో ఉన్నారు, అండలేని స్థితిలో ఉన్నారు, దండలేని స్థితిలో ఉన్నారు. నాన్నవారు ఆదుకునేవారు ఎవరు లేక కన్నీళ్ల మధ్యలో జీవిస్తూ ఉంటున్నారు. అండలేక దండలేక మిద్యామీనుల చేత అణపబడుతూ శోధించబడుతూ. మిద్యామీనులు అంటేనే అర్థం ఏంటి? కలహములు కలుగు చేసేవారు, జగడములను కలుగు చేసేవారు, భేదములను కలుగు చేసేవారు, మత్సరములు కలుగు చేసేవారే మిద్యామీనీలు. ఆ మిద్యామీనులు ఇశ్రాయేలుని ఏం చేస్తున్నారంటే కలహాలు కలుగు చేస్తున్నారు, జగడాలు కలుగు చేస్తున్నారు. వాళ్ళ పవిత్రతను, వారి నీతిని, వారి యథార్థతను అంతటిని కూడా అణిపివేస్తూ వాళ్ళని బాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని నమ్ముకున్న బిడ్డలు మిక్కిలి హీన దశకి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటాడు, దేవుని దూత వచ్చి అంటది, గిద్యోను, నీవు బలాఢ్యుడివి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి. హీన దశలో ఉన్నావు అనుకుంటున్నావా? దరిద్రమైన దశలో ఉన్నావు అనుకుంటున్నావా? దీన దశలో ఉన్నావు అనుకుంటున్నావా? నీవు హీనమైన దశలో కాదు ఉండవలసింది, నీవు బలవంతుడిగా ఉండాలి, నీవు బలాఢ్యుడిగా ఉండాలి. ఇదిగో ఈ మిద్యామీయులందరినీ, ఈ కలహాలు ఆడారే, ఈ జగడాలు ఆడారే, మిమ్మల్ని హీన దశకి తీసుకుని వచ్చారే, మిమ్మల్ని నాశనం చేయాలని చూసారే, వీళ్ళందరి ఒక్క మనిషిని చంపినట్లుగా నేను నీ చేతికి అప్పగించబోతున్నాను. బలాఢ్యుడా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోను అని అంటే పడద్రోయువాడు అని అర్థం. గిద్యోను అంటే అర్థం ఏంటి? పడద్రోయువాడు అని అర్థాన్ని ఇస్తుంది. నీవు హీనమైన దిశలో ఉన్నావేమో, బలహీనమైన స్థితిలో ఉన్నావేమో. ఇశ్రాయేలు హీనమైన దశలో ఉన్నారు, బలహీనమైన స్థితిలో ఉన్నారు. దేవునికి మొర్ర పెట్టారు. మిద్యామీనుల బాధలు చూడక దేవుడు బలాఢ్యుడు అని పిలుస్తున్నాడు. నువ్వు ప్రార్థించు, నువ్వు మొర్రపెట్టు, దేవుడు నిన్ను బలాఢ్యుడిగా మార్చబోతున్నాడు, నిన్ను బలవంతునిగా మార్చబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును గనుక పలకరిస్తే, దావీదు నీవు గొలియాతు ముందు నీవెంతటి వాడివి అని దావీదుని పలకరిస్తే, చాలా చిన్నవాడిని. గొలియాతుని అడిగితే, దావీదు నీ ముందు ఎంతున్నాడని గొలియాతుని అడిగితే, నువ్వెంతున్నావు? అరజానుడు ఉన్నావు, నా జానంతున్నావు, నువ్వు నన్ను చంపుతావా అని అంటాడు. ఎవరు? వాక్యం వినండి. ఎవరు? గొలియాతు. అలాంటి వాడే, అజానుడు ఉన్నవాడే ఒడిసెను తిప్పాడు, గొలియాతుని చంపాడు, గొలియాతుని కూల్చివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రార్థన చేశారు. అక్కడ దావీదు కూడా ఏం చేశాడంటే, ఒక వాగులో ప్రవహిస్తున్న వాగు దగ్గర, ఏటి దగ్గరికి వెళ్ళి ఒక 5 నున్నని రాళ్ళను తీసుకుని వడిసులో పెట్టి విసిరాడు. గొలియాతు కూలిపోయాడు. అంత ఎత్తులో ఉన్నవాడే కూలిపోయాడు. గొలియాతు కంటే ఇప్పుడు ఎవరు బలవంతుడు? దావీదు బలవంతుడు. నువ్వు ఎందుకు బలవంతుడు అయ్యావు అని దావీదుని అడిగితే, నేను ఏటిలోనికి వెళ్ళి, వాగిలోనికి వెళ్ళి, ప్రవాహంలో ప్రవహిస్తున్నటువంటి 4-5 నున్నని రాళ్ళను ఏరుకుని తెచ్చాను అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత్య దినముల యందు దేవుని యొక్క ఆత్మ ఒక ప్రవాహం వలె, ఒక నది వలె ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవాహంలో శ్రేష్టమైన వాగ్దానాలు మీ కొరకే ఉంచబడ్డాయి. ఆ ఏటిలో పరిశుద్ధాత్మ ప్రవాహంలో వాక్యమనే వాగ్దానాలు నీ కొరకే ఉంచబడ్డాయి. ఒక్కొక్క వాగ్దానాన్ని నీవు తీసుకుని వడిసెలో పెట్టి, నీ నోటిలో పెట్టి, వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థనలో ఇసిరితే శత్రు నుదుటను తగల.
హల్లెలూయా. అక్కడ దావీదు చేసింది అదే. 5 నున్నపు రాళ్ళని ఏరుకున్నాడు. ఈ పరిశుద్ధమైన పరిశుద్ధ గ్రంథంలో, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్టమైన ప్రతి వాక్యము, ప్రతి వాగ్దానము ఒక రాయవలే, ఒక శ్రేష్టమైన రాయవలే ఉంది. నువ్వు బలహీనతల చేత బాధపడుతున్నావా? స్వస్థత నా నామమున శీఘ్రముగా లభిస్తుందని ఒక వాగ్దానం ఉంది. నువ్వు అప్పుల సమస్యల చేత బాధపడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను అడుగుడి నేను మీకు ఇవ్వబడును అని చెప్తున్నారు. వారి వారి రుణములు వారికి తీర్చివేయబడును అని చెప్తున్నారు. నీకున్న ప్రతి సమస్యకు ప్రతి వాగ్దానం ఈ పరిశుద్ధాత్మ ప్రవాహం చేత రాయబడిన ఈ లేఖనాల్లో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఒక్కొక్క వాగ్దానాన్ని నీవు తీసుకుని నీ ఒడిసిలో పెట్టి, నీ నోటిలో పెట్టి నీవు ప్రార్థించు, నీవు విసరడం ప్రారంభించు. బలవంతుడైన దేవుడు నిన్ను బలవంతుడిగా మార్చబోతూ ఉన్నాడు. ఆ గొలియాతుని దావీదు చంపాడండి. ప్రవాహంలో ప్రవహిస్తున్న ఏటిలోని రాళ్లను తీసుకుని, నీ వాగ్దానాలు తీసుకుని నీ ఒడిసిలో పెట్టడం నీకు చేత అయితే, నీ నోటిలో పెట్టుకుని నీ విసరడం ప్రారంభిస్తే నీ బలం ముందు శత్రు బలం కూలిపోతుంది. హల్లెలూయా. బలవంతుడై ఉండండి, బలవంతులై ఉండమని వాక్యం చెబుతుంది. అలా మనం జీవించమని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఇప్పటికి నేను ఎన్ని మాటలు చెప్పాను? మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులే ఉండండి. నిత్యముగా అలా జీవించండి. మీ కార్యములు అన్నీ కూడా మీరు ప్రేమతో మీరు చేసే కార్యాలన్నీ కూడా చివరిగా ఎలా చేయమంటున్నాడు? ప్రేమతో చేయమంటున్నాడు. ప్రేమతో చేద్దాము. నిశ్చయముగా ఇటు ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకొనుదుము గాక. హల్లెలూయా. కనుక ప్రేమను పొందుకుందాము, ప్రేమను పంచుదాము, ప్రేమతోనే జీవిద్దాము, ప్రేమమయుని యొక్క రాజ్యమును స్థాపించుదుము గాక. హల్లెలూయా.